తర్వాత ఆస్తి పోతే చచ్చిపోతే ఆవిడ శారద మనిషిని చేసిందట. ఏం కథలు అల్లుతున్నాడండి ఒక్కొక్క మీడియా వాడు. ఈయన చచ్చిపోడండి, చంపుతాడు నాలాంటి వాడిని. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు ఏం కాదు. వామనమూర్తే కానీ మేము గట్టివాడే, తక్కువవాడేం కాదు. అయిపోయింది, కాలగమనంలో అయిపోయింది. తర్వాత గరికపాటి జూనియర్ కాలేజీ వీటన్నిటికోసమని ఆస్తి ఉన్నది కాస్త హరించుకుపోయింది. ఇన్ని అయిపోయాక అప్పుడు కాకినాడలో ఆ చైతన్య రాజు గారు, చైతన్య కాలేజ్ కాదు, చైతన్య రాజు గారు, ఆయన ఇంకో ప్రిన్సిపాల్ పోస్ట్ ఇచ్చాడు. వెళ్ళేవాడు, డిగ్రీ కాలేజీకి వచ్చేవాడు. అప్పుడే నేను అవధానానికి కౌన్సిలింగ్ షురూ అయింది. అప్పుడే అవధానాలు మొదలుపెట్టింది కాకినాడలోనే. సమస్యాపూరణలు కూడా అక్కడే ఇస్తే అక్కడ ఆయన ఈ సమస్యాపూరణ వల్ల అపకీర్తి వస్తుందని వెళ్ళిపో అంటే గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది. నన్ను వెళ్ళని ఇచ్చాడా? పిల్లల్ని తీసుకొని పోదును కదా. అప్పుడు వెళ్ళనివ్వలేదు. ఎక్కడికి పోతాను ఆలోచించాను. వీడికి 12 ఏళ్ళు, వీడికి 10 ఏళ్ళు వచ్చాయి. ఒక తల్లి తీసుకోకూడనటువంటి క్రూరమైన నిర్ణయాన్ని తీసుకున్నాను. 2 అక్కడ కారణాలు. పిల్లలు బాగుండాలి, నా బతుకు ఎట్లానూ పోయింది. పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళి అంట్లు తోమి పోషించలేను. అందువల్ల నాన్న దగ్గరే ఉండండి రా, అమ్మ చచ్చిపోయింది అనుకోండి అన్నాను. వాళ్ళకి నా పట్ల అసహ్యం కలగాలి, లేకపోతే నా ప్రేమని వాళ్ళు మర్చిపోలేరు, పిచ్చివాళ్ళు అవుతారు. నేను ఎలాగో ఇప్పటికీ పిచ్చిదాన్ని అనుకోండి పిల్లల విషయంలో. అందువల్ల వాళ్ళకి నేనేం చెప్పానంటే, నేను ఎవరినో పెళ్లి చేసుకుని పోతున్నా, మీ నాన్న దగ్గర మీరు ఉండండి అని నేను చెప్పి నేను ఒక సృష్టించుకున్నాను. నేను వెళ్ళాల్సినటువంటి వేని ఒకటి ఏర్పాటు చేసుకున్నాను. ఆ మార్గంలో పోయాను. 2వ కారణం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు నన్ను సుఖంగా ఉండనివ్వకుండా, బతకనివ్వకుండా నన్ను దగా చేసి ఇప్పుడు వెళ్ళిపో అని ఈ మనిషికి తగలాలనుకుని, ఫలానా ఆయన పిల్ల ఎవరితోట లేచిపోయింది అంటే కొంత అప్రదిష్ట మగాడికి. ఈ కక్ష కూడా ఉన్న నేను మీడియా ఎదురుగుండా జరిగినట్టు చెప్తున్నాను. ఆడదాన్ని స్థితికి తీసుకురాకూడదు. పిల్లలు బాగుండాలనుకున్నాను. నేను ఎవరినో పెళ్లి చేసుకుని పోతున్నాను రా అన్న. జనాలకు తెలవడం కోసమని నేను పోతున్నాను, ఎవరితోటో పోతున్నాను అన్నాను. ప్రూఫ్స్ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. పిల్లలు మళ్ళీ నా కోసం జీవితంలో ఏడవద్దు, నా దగ్గరికి రావద్దు. వాళ్ళ బాగులు వాళ్ళు చూసుకుని వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలంతే. ఏ తల్లి తీసుకోదండి ఇటువంటి నిర్ణయం. నేను తీసుకున్నాను. గతి లేదు, నా పిల్లలు బాగుండాలి ఒకటే. నా జీవితం తగలబెట్టి స్వార్థంలో బతికేస్తున్నాడు. అవధానాలు తన గొడవే, పిల్లలు చదువులు చూడొద్దా? ఎందుకోసమని నేను వదిలేసాను, వచ్చేసాను. దానికి లాస్ట్ ఇయర్ అంతా ఎవరితోటో పోయింది అంటే తమరు ఈ మీడియా మహానుభావులందరూ, అమ్మ ఒకరిని చేసుకున్నావు, 2 చేసుకున్నావు, 3 చేసుకున్నావు, నీకు ఎంతమంది పిల్లలు అంటే పిచ్చివాళ్ళు మీరందరూ. నాకున్నది ఒక భర్త, 2 పిల్లలు. నేను ఎవరితోటి సంసారం చేయలేదు. మీరు ఎన్ని కథలు అనుకున్నా, ఇప్పుడు నన్ను ఏమనుకున్నా అప్పుడే జల్లేరు బురద. ఇప్పుడు జల్లినా ఏం చేసినా నాకు వచ్చిన నష్టం లే. కానీ ఈ మైండ్ సెట్ సరిగా లేనటువంటి వ్యక్తి వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చింది అన్నారు. నేను వచ్చానా? నేను పిచ్చిదానిలో ఎక్కడో బతుకుతున్నాను. నా పిల్లలు బాగున్నారనుకున్నా. వాళ్ళు వెనకాలే ఉండి బాగోగులన్నీ చూసుకుంటూనే నేను సంతృప్తిగానే ఉన్నాను. ఎవడో లాగాడు. ఎందుకు? వీడి అహంకారం, వీడి పొగరికి, వీడిని దించడానికి. వీడి వీక్నెస్ ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్లో ఎవడో వీడి మొదటి పెళ్ళని 2వ పెళ్ళమని ఆ ఫోటోని శారదది పెట్టారు. అక్కడి నుంచి వాళ్ళు బయటికి లాగితే డబ్బుల కోసం వచ్చింది, పిల్లల కోసం వచ్చింది, ఎవరితోటో పోయింది అని క్లూ ఇచ్చింది ఈ పెద్ద మనిషి. పెద్ద మనిషి కాదు, ఈ కోడిగుడ్ల మాస్టర్.